పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణంలోని 2వ సచివాలయం 2వ వార్డు మరియు 3వ వార్డులోని మరియు 3వ సచివాలయం 4వ వార్డు మరియు 5వ వార్డులోని వితంతువు స్పౌజు పెన్షన్ కొత్త లబ్ధిదారులకు మరియు వివిధ రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారుల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని పిడుగురాళ్ల పట్టణంలోని లబ్ధిదారులకు మరియు వివిధ రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసరావు, పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు, పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తురక వీరస్వామి, మున్సిపల్ సిబ్బంది అలాగే సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు, పిడుగురాళ్ల పట్టణంలోని వివిధ హోదాలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఉంది. దాన్ని ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయలకు పెంచారు. ఎన్నికల నాటికి దాన్ని 2000 రూపాయలకి పెంచడం జరిగింది. 2019 ఎన్నికలప్పుడు ఆ రోజు వైసీపీ వాళ్ళు చెప్పారు మేము గెలిస్తే 3000 చేస్తామని. దాన్ని ఒక్కసారిగా చేయలేదు. సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు. సో మనం మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ని ఒకేసారి ఇస్తామని చెప్పాం. అది కూడా చూస్తే జూన్లో ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకి 6000 రూపాయలు, తలసేమియా బాధితులు వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా మంచం నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకి 15,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తా ఉంది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెన్షన్ ఇవ్వలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం మనకి జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తే మన నియోజకవర్గంలో ఈ స్పౌస్ పెన్షన్స్ 733 మందికి ఈరోజు శాంక్షన్ అయినాయి. దాచపల్లి మున్సిపాలిటీ 160, గురజాల 182, మాచవరం 127, పిడుగురాళ్ల 160, రూరల్ పిడుగురాళ్ల మున్సిపాలిటీ 104. సో ఈ విధంగా నేను కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే టౌన్స్ లో తిరిగేటప్పుడు కానీ అడిగాను చాలా మంది పెద్దవాళ్ళు, మీకు పెన్షన్ ఎవరిస్తున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్నారు. గతంలో ఎంత ఉండేది పెన్షన్ చెప్పారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చెప్పారు. ఏం చేస్తారు ఈ పెన్షన్తో అంటే మేము పాలు తెచ్చుకుంటున్నాం, కూరగాయలు తెచ్చుకుంటున్నాం, మందులు తెచ్చుకుంటున్నాం, ఈ పెన్షన్ వల్లే మేము బతికే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సో ఈరోజు మనం చూస్తే ఎంతో మందికి ఆసరా సమాజంలో. మరి చాలా మంది మనకు 6వ వాటికి వెళ్ళాను నేను. ఒక దళిత మహిళ పెద్ద 80 సంవత్సరాలు, ఆమెకు ఎవరు లేరు, ఇంట్లో భర్త లేడు, ఒకటే వండుకోవాలి. బియ్యం కూడా లేవంటే పంపించాం. తర్వాత ఫేర్వేర్ షాప్ నుంచి కూడా ఇవ్వమని చెప్పాం. ఆమె చెప్పింది ఏంటంటే మాకెవరు లేరు, నేనే వండుకుంటున్నాను, నా భర్త చనిపోయారు, నన్ను పోషించలేక నా మనవాళ్ళు నన్ను చనిపోమన్నారు. మధ్య ఒక అరాచకమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల పట్ల కక్ష పెంచుకొని కరోనా టైంలో కూడా ఎటువంటి సహాయం కూడా చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతో ఈరోజు 1వ తారీఖు, గతంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉద్యోగాలకు జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ 1వ తారీఖు టెన్షన్గా 1వ తారీఖు పెన్షన్లు ఇళ్ళకి వచ్చేస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం కానీ
లేదా పండగ సెలవులు కానీ వస్తే ముందు రోజు ఇస్తున్నారు, తర్వాత రోజు కూడా కాదు. 1వ తారీఖు బదులు 2వ తారీఖు ఒకట్ల 1వ తారీఖు సెలవులు వస్తే ముందు రోజు ఇచ్చే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఇది మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని ఎవరు మనకి అనుకూలంగా పనిచేస్తున్నారు, మన పట్ల ఏ ప్రభుత్వం సానుకూలంగా ఉందో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మరి పెన్షన్లు వచ్చిన మీకు కూడా కొంత ఆసరా, మీ జీవనం గడవడానికి కొంత ఆసరగా ఉంటుంది. దానికి నేను ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మనందరి గురిజాల నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నాకు ఎన్టీఆర్ భరోసా దీవును చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వెంకటరెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. వచ్చేయండి. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.